హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 4,80,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద శుభవార్త. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇది నిజంగా ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్త. గత అనేక సంవత్సరాలుగా తమ కష్టార్జితం కోసం అంటే నెలవారీ జీతాల కోసం ప్రతి నెల 20వ తేదీ వరకు ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కాలం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే దుస్థితి నుంచి ఈ ఉద్యోగులకు ఇప్పుడు విముక్తి అయితే లభించబోతోంది. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక నుంచి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెల గూడా ఒకటవ తేదీనే వారి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైనటువంటి మరియు మానవీయ కోణంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కేవలం మాటలకే పరిమితం కాకుండా దీనిని తక్షణమే అమలు చేసేలాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు సంబంధిత అధికారులకు ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన ఆదేశాలతో కూడినటువంటి సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నూతన విధానాన్ని వచ్చే మే నెల నుంచే ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అంటే ఉద్యోగులు ఏప్రిల్ నెలలో చేసిన పనికి సంబంధించిన వేతనాన్ని మే నెల మొదటి తేదీనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగులు తమ ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు మరియు నెలవారీ కిరాణా ఖర్చుల కోసం ఇతరుల దగ్గర అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అంటే వైద్యం, విద్య, అలాగే మున్సిపల్, విద్యుత్ వంటి అనేక విభాగాల్లో సుమారు 4,80,000 మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో అయితే ఉన్నారు. ఈ యొక్క భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగులందరికీ ఈ నిర్ణయం కొండంత అండగా అయితే నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది ఈ తరహా ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలొస్తాయి. కానీ అదే కార్యాలయంలో అదే స్థాయిలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెల మధ్యలోనో లేదా నెల ఆఖరిలోనో జీతాలొచ్చేవి. ఈ వివక్షను తొలగిస్తూ అందరినీ సమానంగా చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు అధికారికంగా సర్క్యులర్ జారీ చేస్తూ నిధుల విడుదల మరియు బిల్లుల తయారీలో ఎటువంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేసింది. ఏప్రిల్ నెల వేతనాన్ని మే 1 తేదీనే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలా ప్రక్రియలో ఎక్కడ కూడా ఏజెన్సీల జోక్యం లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,80,000 మంది ఉద్యోగులు విభిన్న విభాగాల్లో క్షేత్రస్థాయి నుంచి సచివాలయం వరకు సేవలందిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మధ్యలో ఉండే ఏజెన్సీల ప్రమేయం మరియు వారి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ నిధులు విడుదలైనప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులొచ్చినా గూడా ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని ఒక అనిశ్చితి పరిస్థితి అయితే నెలకొని ఉండేది. సో, నెలల తరబడి వేతనాలు అందక చేతిలో చిల్లిగవ్వలేక ఈ ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను వారి కుటుంబాల ఆవేదనను ప్రభుత్వం చాలా లోతుగా అయితే పరిశీలించింది. అందుకే ఏజెన్సీల ప్రమేయం వల్ల కలిగే జాప్యాన్ని నివారించి ప్రభుత్వమే నేరుగా ట్రెజరీ ద్వారా లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా జీతాలు చెల్లించేలాగా పటిష్టమైన చర్యలైతే చేపట్టింది. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసం ఒక కొత్త విధానం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతి నెల 25 తేదీలోపు ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు మరియు సంబంధిత అధికారులకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి గడువు విధించి, ఒకవేళ ఏజెన్సీలు ఈ వివరాలను సకాలంలో అందించలేకపోతే దానిని తీవ్రంగా పరిగణించాలని కూడా హెచ్చరించింది. మరోవైపు ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు సాగించినటువంటి అక్రమాలపై కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. గత 10 ఏళ్లుగా కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటున్నా
ఉద్యోగుల వాటాగా కట్ చేసినటువంటి పీఎఫ్ మరియు ఈఎస్ఐ డబ్బులను సంబంధిత సంస్థలలో జమ చేయకుండా స్వాహా చేస్తున్నాయని ప్రభుత్వ అంతర్గత విచారణలో దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించి క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించకపోతే సదరు ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని, అలాగే వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. ఉద్యోగుల భవిష్యత్తు నిధిని పక్కదారి పట్టించే ఏజెన్సీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలాగే భవిష్యత్తులో ఏజెన్సీల వేధింపులకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు మరియు ఉద్యోగుల భద్రత కోసం సొంతంగా తెలంగాణ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ టీఓఎస్‌సీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అయితే కసరత్తును అత్యంత వేగవంతం చేసింది. మరి ఈ యొక్క కార్పొరేషన్ అందుబాటులోకైతే వస్తే మధ్యవర్తుల దోపిడీ పూర్తిగా అంతమైపోయి ఉద్యోగులకు మరింత గౌరవం మరియు భద్రత అనేది లభిస్తుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సాహసోపేతమైన మరియు మానవీయ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాల్లో ఇప్పుడు దీపావళి ముందుగానే వచ్చినట్టుగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. మరియు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలైతే తెలుపుకుంటూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.